సువార్త 16వ అధ్యాయము 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండునని చెప్పాను. హల్లెలూయా. అందరం కూడా తల నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కోసమై. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవ, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఈ యొక్క పరిశుద్ధ దినం రోజు ప్రభువా, నీ యొక్క బిడ్డలందరినీ సన్నిధిలో సమకూర్చావు దేవా. నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరి స్థితిగతులు ఎరిగిన దేవుడవయ్యా, మా స్థితికి తగ్గట్టుగా మాతో మాట్లాడే దేవుడవై ఉన్నాము దేవా. నీకు స్తోత్రమయ్యా. అవునయ్యా, ప్రతి ఒక్కరి పరిస్థితిని అర్థము చేసుకొని దేవా, వారికి అవసరమయ్యవన్నీ సహాయం చేస్తూ మమ్మల్ని అందరినీ యొక్క వాక్యముతో నింపుతూ ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎలాగ ఉండాలో, ఎలాగ నడుచుకోవాలో అన్నిటినీ మాకు ఒక కాపరిగా నేర్పిస్తూ మా అందరి జీవితాలను కంట్రోల్ చేస్తున్న దేవానికి స్తోత్రమయ్యా. ఈ సమయమందునైనా వాక్యంలోనికి వెళుతుండగా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము దేవా. మీరు మాట్లాడితే మా బ్రతుకులన్నీ కూడా మారిపోతాయి దేవా. మీరు మాతో మాట్లాడకపోతే, మీరు మాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపకపోతే, మాలో ఉన్న సమస్యను మీరు చూపించకపోతే దేవా, మేము వాటిలోనే కూరుకొని వాటికే బానిసలైపోయి చీకటి జీవితంలోనికి వెళ్ళిపోతామయ్యా. కానీ అలాంటి దేవుడవు కాదయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రమయ్యా. ఈ సమయమందునైనా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తండ్రి, వారి స్థితిని బట్టి, వారి పరిస్థితిని బట్టి వారితో మీరు మాట్లాడి వారిని మీరు గద్దించి యొక్క వాక్యాన్ని వారి హృదయంలో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. హల్లెలూయా. అందరికి కూడా ప్రభు నామమున వందనములండి. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటే, మనిషి ఆలోచనలు స్థిరమైనవంటారా? హల్లెలూయా. మనిషి ఆలోచనలు స్థిరముగా ఉంటాయండి? ఒకే దాని మీద నిలబడతాయా? నిలబడవు. ఇప్పుడు ఇలా ఉన్నవాడు మరుసటి రోజు ఇంకొకలాగా మారిపోతాడు. అంటే మనిషి ఆలోచనలు బైబిల్ ఏం చెప్తుందంటే చంచలతత్వమైనది. అంటే వాడు ఒకే దానిలో ఉండలేడు అన్న విషయాన్ని మనకు చెబుతుంది. మరి వాక్యంలోనికి వెళదాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. హల్లెలూయా. విందామండి. ఏం చెప్తున్నాడు ఆయన? ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు అనుకున్నాడట, ఆ సంవత్సరం అతనికి బాగా పంట పండింది. బాగా పంట పడినప్పుడు అతడు వెళ్ళి పొలం చూసి వచ్చి, సాయంకాలంలో పొలం చూసి వచ్చి, అరే నా పంట కోతకొచ్చింది, ఈ పంటను పైన పైరు చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది నాకున్న స్థలము సరిపోదు, వీటన్నిటిని కూర్చుకోవడానికి నాకు స్థలము సరిపోదని చెప్పేసి ఇంటికి వెళ్ళి అక్కడ ఇక్కడ మొత్తం తిరిగి కొన్ని కలాలు తిరిగి నా ధాన్యానికి కలము కావాలి అని చెప్పేసి కొంతమందిని అడిగి స్థిరపరిచినాడు. ఆ స్థలాన్ని స్థిరపరిచినాడు, దాన్ని నీట్గా పెట్టేసినాడు. ఉదయాన్నే లేచి కోతకు వెళ్ళాలి. ఆ కోతకు వెళ్ళే ముందు ఆ రాత్రి అనుకున్నారట, ఇదిగో నా ప్రాణమా, నువ్వు భయపడద్దు, నీకు కావలసినవన్నీ నేను స్థిరపరుస్తున్నాను. ఎట్లా స్థిరపరుస్తున్నానో తెలుసా? రేపు ఉదయమున కోతకు వస్తే ఆ వచ్చే పంట ఊహించలేవు నువ్వు. అంత గొప్ప పంట నా చేతికి వస్తుంది. నీవు సంవత్సరములు అనేక సంవత్సరములు కూర్చొని తిన్నా తరిగిపోని ఆస్తి నీకు వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా?
తినుము, త్రాగుము, సుఖించుము. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆ వ్యక్తి? నువ్వు తిను, త్రాగు, సుఖించు, నీకు ఇష్టం వచ్చిన జీవితం నీవు జీవించు, అంత ఆస్తి మనకు రాబోతుంది. ఎవరితో అన్నాడు ఆ మాట? ఎవరితో అన్నాడండి? ఎవరితో అన్నాడు ఆ మాట? ధనవంతుడు ఎవరితో అన్నాడు ఆ మాట? తినుము, తాగుము, సుఖించుమని తన ప్రాణముతో అన్నాడు. ఎప్పుడైతే తన ప్రాణముతో నువ్వు తిని తాగి సుఖించి అన్నాడో, గమనించండి, దేవుడు అంటున్నాడు, అరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు దేవుడు? ఆ రాత్రి ఆ వ్యక్తి ప్రాణాన్ని తీసుకుంటున్నానంట. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుచున్నాను. నీవు స్థిరపరిచినవన్నీ ఎవరివైతాయా? ఈ రాత్రే నీ ప్రాణాన్ని నీ దగ్గర నుంచి లాగేసుకుంటున్నాను. నువ్వు ఇంతగా కష్టపడి పెట్టిన ప్రతిదీ ఎవరికి ఇస్తావయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు ధనవంతుడు ఆన్సర్ చెప్పగలుగుతాడా? చెప్పలేదు. ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత దేవుడు ఇదే మాట అడిగింటాయా, నీ ప్రాణం రాత్రికి నేను తీసుకున్నాను కదా, మరి నీ కోత ఎవరి చేతికి వెళ్ళిందంటావు? నువ్వు కష్టపడి సంపాదించిన ఆ కోత కోయడానికి ముందే చనిపోయినావే, దాన్ని ఎవరేం చేసింటారంటావు? చెప్పగలడా ధనవంతుడు? చెప్పగలుగుతాడా? వాడు తీసుకున్నాడా, వీడు తీసుకున్నాడా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఎందుకు? చచ్చిపోయాడు కాబట్టి. కింద ఏమి జరుగుతుంది ఆ వ్యక్తికి తెలియదు కాబట్టి. ఈ లోకంలో మనిషి కూడా ఏం చేస్తున్నారంటే, ఈ లోకంలో జరిగే వాటి మీదనే వాడు మనసు ఉంచుతున్నాడు, కానీ పైన జరుగుతున్న వాటి మీద మనస్సు అనేది లేదు. కింది జరిగినప్పుడు కింది వాటిని ఆలోచిస్తావు, పైకి వెళ్ళిన తర్వాత పై వాటిని ఆలోచిస్తావు. మనిషి అంటాడు కదా, మనిషి దెబ్బతింటేనేనండి గట్టివాడయ్యేది. నిజమే, అన్ని విషయాలు అది కరెక్టే, కానీ నీ విషయంలో మాత్రము ఈ లోకంలో నువ్వు మారు మనసు పొందకపోతే పైన దెబ్బలు కాదు, నీకేమి జరిగినా నీకు రక్షణ అనేది రాదు. నిత్య జీవమును నరకానికే వెళతావు. అయితే దేవుడు అంటున్నాడు ఈ వ్యక్తితో, అయ్యా నువ్వు సుఖించు అన్నావు, తినుము అన్నావు, త్రాగుము అన్నావు కదా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగానే, ఈ రాత్రే నీలో ఉన్న ఆ ఆత్మను నేను తీసుకున్నానే, ఇవన్నీ ఏమైపోతాయి? నీ జీవితం ఏమైపోతుంది? అప్పుడు అన్నింటాడు ఆ వ్యక్తి, అయ్యా నాకు ఈ డబ్బును చూసి, నాకు వస్తున్న ఈ కోతను చూసి నా ప్రాణానికి నేనే చెప్పుకున్నానయ్యా, నాకే భయం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావలసినవి నాకు ముందే జరుగుతున్నాయి. అతడు కోతను చూసి అనుకున్నాడు, నా ప్రాణం అనేక సంవత్సరం కూర్చొని తినొచ్చు అని. ఈరోజు ఎంతమంది మండి ఇలా జరుగుతుంది నా జీవితం, అలా జరుగుతుంది నా జీవితం, నా జీవితము బాగానే ఉంది, సాఫీగానే ఉంది, మంచిగా పనులు చేసుకుంటున్నాను, తింటున్నాను, నా జీవితం బాగానే జరుగుతుంది అని మనం అనుకుంటున్నామేమో. కానీ ఒకానొక సమయంలో నీ జీవితము ఇలా ఉన్నది కాస్త ఇలాగూ తిప్పబడుతుంది. ఆ ఒక్క చిన్న మలుపు నీ జీవితమును నాశనం చేస్తుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం? మన జీవితం బాగానే ఉంది, నా జీవితం మటుకు నేనున్నాను, నా కుటుంబం వరకు నేనున్నాను. మారు మనసు పొందమంటే ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుందాం, ఇది నాకు జరగలేదు, వాడికి ఏదో జరిగింది, వాడి జీవితం వాడిది, నాకేమి అనుకునే వారం లేమా? నీ కుటుంబం పక్కన ఎవడో పాపము చేత చచ్చిపోతే వాడికంట జరిగింది, వాడంట వేసుకున్నాడు, నాకేమి? రేపొద్దున అదే పరిస్థితి నీకు రాదనుకుంటున్నావా? వాడు అలాగ జరిగి నరకానికి వెళ్ళాడు, నువ్వు ఇంకొక విధంగా జరుగు, నువ్వు నరకానికి పోతావు. నీ బ్రతుకును మార్చుకోనకపోతే, నీ స్థితిగతులను మార్చుకోనకపోతే అందరి పరిస్థితి ఒకటే, పాపం వలన వచ్చు జీతము మరణము. వాడు ఏ స్థితిలో మరణించినాడో నీవు కూడా ఇంకో స్థితిలో మరణిస్తావు. ఈ ధనవంతుడు డబ్బు అని ఆశపడి చనిపోయి నరకానికి పోతే, నీవు నేను కూడా ఏదో ఒక స్థితిలో చనిపోయి మనం కూడా నరకానికి పోతాం. దేవుని వాక్యం మనందరితో సెలవిస్తుంది, అమ్మా నీ జీవితం నా జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు. ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఉంటే మనకు దేవుడు అవసరం లేదు. మనం అనుకున్నట్టుగా మనం అన్ని జరిగితే మనం ఎన్ని అనుకుంటామో, నీ కుటుంబం గురించి ఎన్ని అనుకుంటావో, నీ గురించి ఎన్ని అనుకుంటావో జ్ఞాపకం చేసుకోనండి. ధనవంతుడు అంటున్నాడు, ఆ రాత్రి చనిపోతే
నా సంపద నన్ను కాపాడలేకపోయిందే. నా ప్రాణంతో చెప్పినాను కదా, తినుము త్రాగుము సుఖించుమని, నా ప్రాణమే నా దగ్గర లేదే. మరి నేను సంపాదించిన ఆస్తి ఎటు పోయింది? ఎన్నో సంవత్సరాలు కూర్చొని తిందాం అనుకున్నానే, అసలు ఆ పొలంలోనికి కూడా వెళ్ళలేకపోయాను నేను. ఉదయాన్నే ఆ రాత్రే ఆ ప్రాణంను దేవుని అడిగితే గమనించండి, ఈరోజు దేవుడు మనతో కూడా సెలవిస్తున్న మాట, నీవు అనుకున్నది అనుకున్నట్టుగా ఉండనే ఉండదు. మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనిషి యొక్క ఆలోచనలు స్థిరముగా ఉండవు. వాడు ఇప్పుడేమో దెబ్బతింటాడో, మరుసటి రోజు మళ్ళీ అదే దావలోనికి పోతాడు. ఈరోజు మనం కూడా మన ఆలోచనలు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, నిజమే కదా, నేను కూడా నరకానికి వెళ్ళిపోతానేమో, నేను కూడా పాపము చేస్తే, నేను కూడా దేవునికి దూరముగా ఉంటే నా పరిస్థితి కూడా ఇలానే అనుకుంటాం. కానీ మరలా బయటికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలన్నీ మారిపోతాయి. మరలా ఒకే దారిలోనికి వస్తున్నాం, మరలా అదే పనితీరు కనపరుస్తున్నాం. రేపు ఏం జరుగుతుందో నాకెందుకు, నాకేం కాదులే, ఇప్పుడే కాదులే, తర్వాత చూసుకుందాంలే, ఇది నాకు జరగదులే, నేను కంట్రోల్లోనే ఉన్నానులే, నేను సరిగ్గానే ఉన్నానులే. నువ్వు ఎక్కడ సరిగ్గా ఉన్నావు? నీ జీవితాన్ని ఒకరు కాపరిగా ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో యేసయ్య కాపరిగా లేకుండా సాతాను నీ జీవితానికి కాపరిగా ఉంటే నీ పరిస్థితి ఏమవుతుంది? జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఈరోజు దేవుని వాక్యం మనందరితో సెలవిస్తుంది, నీవు అనుకున్నట్టుగా జీవితం అనేది ఎప్పుడు ఉండనే ఉండదు. ధనవంతునికి లేదు, నీకు కూడా లేదు. ఎందుకయ్యా అట్లా అంటావు? మేము కూడా ఒకరోజు చనిపోయే వాళ్ళమే, కరెక్టే, నువ్వు చెప్పేది తప్పేం కాదు, అందరము చచ్చిపోయే వాళ్ళమే. కానీ ఎందుకు అతనితో పోలుస్తున్నావు? అతని లాంటి మరణం మాకు సంభవిస్తుందని చెప్తున్నావు. ఎందుకో తెలుసా? మనందరం చేస్తుంది ఒకటే. ఆ వ్యక్తి విర్రవీగినాడు, ఆ వ్యక్తి తన ప్రాణాన్ని సుఖించు తినుము త్రాగుము అని చెప్పినాడు. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరికి వస్తూ కూడా ఈ ధనవంతుల్లాగే, అయ్యా ప్రాణమా, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించు, నీకేమి కొదవ లేదు, నువ్వు తింటావా తిను, తాగుతావా త్రాగు, సుఖిస్తావా సుఖించు, నీకు ఏ భయము లేనే లేదు అని మనం కూడా చెబుతున్నాం. అందుకే సామెతలు రాసినటువంటి గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, చూద్దాం. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనం అండి. సామెతలు రాసిన గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనంలో మన ఆలోచన గురించి దేవుడు సెలవిస్తున్నాడు. వెర్రి వాళ్ళుగా మనం ఎలాగున్నామో దేవుడు సెలవిస్తున్నాడండి. సామెతలు రాసిన గ్రంథము 19వ అధ్యాయం చదవండి ఎవరైనా. 21వ వచనం అండి. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. ఎవరి తీర్మానం స్థిరమంట? యెహోవా యొక్క తీర్మానమే స్థిరమంట. కానీ నరుల ఆలోచన మాత్రము అంతము లేదట. ఈరోజు ఈ లోకంలో ఉన్న నీవు ఎన్నెన్నో ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నావేమో, కానీ నీ ఆలోచనలు స్థిరం కాదు. నీకంటే పైవాడున్నాడు, ఆయన ఆలోచనలు మాత్రమే స్థిరమైనవి. ఒక వ్యక్తిని చూసాం, ధనవంతుడి గురించి చూసాం. అతను అనుకుంటాడా? రాత్రి పనుకునేటప్పుడు అనుకుంటాడా, ఇదిగో ఈ రాత్రి నా ప్రాణం అవుతుందని అనుకున్నాడా? అనుకోలేదు. ఈరోజు మనం కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని తారుమారు చేయవాడు మన దేవుడు. ఏమండి, ఏం తప్పు ఉంది? ధనవంతుడు అనుకున్నాడు, మంచిగా సంపాదన వండింది, మంచిగా పొలంలో వండింది. రాత్రి అనుకున్నాడు, తన ప్రాణానికి చెప్పుకున్నాడు, మంచి ధనం వచ్చింది కాబట్టి నువ్వు తిను త్రాగు సుఖించు అని చెప్పాడు. ఏం తప్పు ఉంది దానిలో? పాపం ఉందా? హల్లెలూయా. పాపం ఉందండి దానిలో? పాపము లేదు కదా, పాపము లేదు. కానీ తను అనుకున్నాడు, వచ్చిన దానిని మంచిగా ఉపయోగించకుండా ఏమనుకున్నాడో తెలుసా? ఇదిగో నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, నీకు అనేక సంవత్సరములు ఉన్నాయి, నువ్వు భయపడొద్దు అన్నాడు.
దేవుడు ఈరోజు అతని ప్రాణాన్ని ఎప్పుడు అడిగాడో తెలుసా? తను కూడా ఊహించినప్పుడు అడిగినాడు. హల్లెలూయా. ఎప్పుడు అడిగినాడు తన ప్రాణాన్ని దేవుడు? తాను కూడా ఊహించలేదు. అలాంటి రోజున తన ప్రాణాన్ని అడిగినాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రాణమును దేవుడు నీవు ఊహించని రోజున అడగబోతున్నాడు. అది సంతోషంగా ఉన్న రోజా, దుఃఖం ఉన్న రోజా, కష్టాలున్న రోజా, నష్టాలున్న రోజా, నువ్వు బాగా బ్రతుకుతున్న రోజా, బాగా బ్రతకలేని రోజా అని కాదు. నువ్వు ఊహించని రోజు నీ ప్రాణమును దేవుడు అడుగుతాడు. అప్పుడు నీ ఆన్సర్ ఏంటి? అప్పుడు నీ సమాధానం ఏంటి? జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం, ఎన్నెన్నో చింతలు పెట్టుకున్నాం. నీ జీవితంలో అన్ని నువ్వు అనుకున్నట్టుగానే అవుతాయని అనుకున్నావు. నువ్వు ఊహించని రోజు నీ ప్రాణమును దేవుడు అడిగితే, నువ్వు ఊహించని దినమున నీకు ఏదైనా ఆపద సంభవిస్తే, నువ్వు ఊహించని దినమున నీ జీవితము తారుమారైపోతే నీ పరిస్థితి ఏమిటి? నీ కుటుంబం పరిస్థితి ఏమిటి? జ్ఞాపకం చేసుకోనండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మొట్టమొదటిగా ధనవంతుడి గురించి తెలుసుకున్నాం. అతడు ఏమనుకున్నాడు? ఇలా జరుగుతుందని అనుకోలేదు. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? మనందరికి తెలిసిన వ్యక్తే, సంసోను. ఎవరు? సంసోను. సంసోనికి ఏం జరుగుతూ ఉంది? ఏం కోల్పోయాడు సంసోను? చెప్పాలండి. ఏం కోల్పోయాడు? ప్రాణమే కోల్పోయాడు. ఆ ప్రాణం కోల్పోదానికంటే ముందుగా తనకున్న బలాన్నంతా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన బలాన్ని ఎవరు పోగొట్టుకున్నారట? సంసోను పోగొట్టుకున్నాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20 వచనం మనం చూసుకుంటే ఒక మాట అంటుంటాడు, సంసోను ఎప్పుడు అనుకోలేదంట నన్ను దేవుడు విడిచిపెడతాడు అని. హల్లెలూయా. సంసోను ఏ ఒక్కరోజు అనుకోలేదట నాకు ఇంత బలమునిచ్చిన ఆయన నన్ను విడిచిపెట్టి పోతాడు అని. కానీ దేవుడు విడిచిపెట్టలేదా? సంసోనును దేవుడే విడిచిపెట్టలేదా? జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన విడిచిపెట్టే సమయం ఉంది. ఆయనకు వ్యతిరేకంగా నీవు జీవిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టే రోజు రాబోతుంది. నీ శక్తిని కోల్పోయే రోజు రాబోతుంది. మాలో ఏ శక్తులు ఉన్నాయండి? హల్లెలూయా. మేము ప్రార్థనకు వచ్చిపోయే వాళ్ళ మాలో ఏ శక్తులు ఉన్నాయి అనుకుంటున్నావా? సంసోను కంటే దేవుడు శక్తి ఇచ్చాడు కాబట్టి తను పాపము చేశాడు. ఆ పాపానికి తగ్గట్టుగా అతనిలో ఉన్న శక్తిని కోల్పోయినాడు. మాలో ఏ శక్తులు ఉన్నాయని దేవుడు తీసేస్తాడు? మాలో ఏముందని దేవుడు మాకు దూరంగా ఉంటాడు అనుకుంటున్నావా? నీలో కూడా ఒక శక్తి ఉంది. హల్లెలూయా. నీలో కూడా ఒక శక్తి ఉంది. నువ్వు చీకటిలో బ్రతకకుండా దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. నువ్వు పాపంలో పడిపోకుండా ఆయన నిన్ను ఎల్లవేళలా కాపాడుతున్నాడు. ఆ కాపుదల నీకు మిస్ అయిన రోజు, ఆ కాపుదల నీకు కనబడిన రోజు, సంసోను చిన్నపిల్లలు అవమానించిన ఏం చేయలేకపోయాడు. సంసోను కళ్ళు పొడిచిన ఏం చేయలేకపోయినాడు. అంత బలవంతుడు వెళ్ళి ఏం తిప్పుకుంటున్నారట? గానుగు తిప్పుకుంటున్నారట. ఎందుకు అయిపోయింది అంటారు? ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా ఇలా ఉన్న నిన్ను ఇలా మార్చిన రోజున నువ్వు ఏ స్థితిలోనికి వెళుతావో నీకు తెలియదు. నీ శక్తిని కోల్పోయే రోజు రాబోతుంది. హల్లెలూయా. విందామండి. నిద్రపోవద్దండి. నిద్రపోయినారు నాకు అందరూ కనిపిస్తూనే ఉన్నారు, నిద్రపోయిన వాళ్ళంతా. కానీ నేను ఎందుకు చెప్పట్లేదంటే జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మొట్టమొదటిగా ధనవంతుని చూసుకున్నాం, రెండవదిగా సంసోను చూసుకుంటున్నాం. సంసోను అనుకున్నాడు దేవుని సన్నిధి పోదనుకున్నాడు. కానీ ఆయన సన్నిధి అతనికి దూరమైన వెంటనే అతనికి అర్థమైంది, నాలో బలము పోయింది, నాకు అవమానం ఎదురైంది, నాకు ఎన్నెన్నో నిందలు పడుతున్నాయి. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుని సన్నిధి నీకు దూరమైన రోజున నీ బ్రతికే మారిపోతుంది. హల్లెలూయా. ఎలాగ మారిపోతుందో తెలుసా? నువ్వు ఊహించని విధంగా నీ జీవితం మారిపోతుంది. ఎంతమంది అండి దేవుళ్ళో ఉండి మరలా పడిపోయిన వారు ఉన్నారు. దేవుళ్ళో ఉంటూనే మరలా తన జీవితమును, తన శక్తిని, తన విశ్వాసమును విడిచిపెట్టి విచ్చలవిడి జీవితాన్ని జీవించేవారు ఎంతమంది ఉన్నారండి. సంసోనుకి ఏం జరిగిందో వాళ్ళకు కూడా అదే జరుగుతుంది. సంసోనుకు బుద్ధి వచ్చి మరలా వచ్చినాడేమో,
కానీ మానవుడు అలాంటి వాడు కాదు. వాని ఆలోచనలే వేరు. ఒకడు పాపంలో పడితే ఈ లోకంలో ఎవరైనా నిన్ను ప్రోత్సహిస్తారో లేదో తెలియదు, కానీ ఒక సాతాను ఉన్నాడు. వాడు మాత్రం నువ్వు పాపంలో పడగానే నిన్ను వాడు తోస్తూనే ఉంటాడు. ఇంకా 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 నిన్ను పాపంలోనే వాడు పడేస్తూనే ఉంటాడు. ఈ మధ్యాహ్న కాలం నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుల్లో ఉండి నువ్వు పడిపోయినావా? నీలో ఉన్న శక్తిని నువ్వు కోల్పోతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మొట్టమొదటిగా ఎవరి గురించి తెలుసుకున్నాం మనము? ధనవంతుడు. రెండవదిగా సంసోను. ఇక మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే యూదా ఇస్కరియోతు. హల్లెలూయా. ఎవరున్నారు? యూదా ఇస్కరియోతు. మొట్టమొదటి వాడు అనుకున్నాడు, ధనవంతుడు, తినుము త్రాగుము సుఖించుము. సంసోను అనుకున్నాడు, నా సన్నిధి, దేవాని సన్నిధి నా దగ్గర నుంచి ఎప్పుడు పోదు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు అనుకుంటున్నాడు. ఎందుకు యూదా ఇస్కరియోతు జీవితం ఎలా అయిపోయిందండి? యూదా ఇస్కరియోతును ఎందుకు గురించి మాట్లాడతామంటే ఒకటి ఒక కారణము. యేసుక్రీస్తు ప్రభువును ఎన్ని వెండి నాణాలకు అమ్మినాడు? 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలకు అమ్మిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, నాకు డబ్బు వస్తుంది, యేసును విడిచిపెట్టినా సరే నాకు డబ్బు వస్తుంది అనుకున్నాడు. కానీ ఆ డబ్బు వచ్చిన మరుక్షణమే అనుకున్నాడు, అతని మనస్సాక్షి చచ్చిపోయింది. నేను ఏ సంబడే తిరిగి నేను ఆయనను పట్టించడం ఏమిటి? ఇంత పెద్ద తప్పు చేశానేమిటి? మనస్సాక్షి చచ్చిపోయిన రోజున అతను అనుకున్నాడు, నేను బ్రతికినా వృధా. మనస్సాక్షి చచ్చిపోయిన తర్వాత ఏదైతే ఆశించి తీసుకున్నాడో, ఏదైతే కావాలని కోరి మరి డబ్బు తీసుకున్నాడో, ఆ డబ్బును తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు అన్నారు, అరే మాకు అవసరం లేదు, ఇంకా యేసుని పట్టించావు, అయిపోయింది, ఆ డబ్బు నీ సొంతం, నువ్వేమన్నా చేసుకో. ఆ డబ్బు అతనికి ఇచ్చిన వెంటనే ఆ డబ్బును తీసుకొని వెళ్ళి ఏమి చేయాలో ఆ పాపపు ధనాన్ని చూస్తున్నప్పుడల్లా అతని మనస్సాక్షి చచ్చిపోతుంటే ఆ డబ్బును తీసుకొని వెళ్ళి మందిరంలో విసిరిపడేసి వెళ్ళి ఒక చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయినాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు దేన్నైతే సంపాదించి కోరుకుంటున్నావో అదే నీకు ఉరితాడుగా ముగుస్తుంది. యూదా ఇస్కరియోతు జీవితంలో ఏదైతే ఆశపడి తీసుకున్నాడో విడిచిపెట్టి దేవుణ్ణి, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి మరి నువ్వు దేనైతే కోరుకుంటున్నావో అదే నీకు ఉరిగా మారబోతుంది. అదే నీ మనస్సాక్షిని దెబ్బతీస్తుంది. అది నీ ఇల్లైనా, నీ కుటుంబమైనా, నీ పిల్లలైనా, నీ ఆస్తిపాస్తులైనా, నీ పాపమైనా, నీ మనస్సాక్షి చచ్చిపోయిందా, నువ్వు దేవుని చెంత నిలబడలేవు. యూదా ఇస్కరియోతు దేవుడు వచ్చేంత వరకు ఆగి ఉంటే సరిపోయి ఉండేదేమో, కానీ తన జీవితం తనకే నచ్చినప్పుడు తానే అనుకున్నాడు, నేను బ్రతికి వేస్ట్, ఇంకా ఉరేసుకొని చనిపోయినాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏదైతే ఆశపడి మరి వెళుతున్నాం, కానీ అంత ఆశపడిన ఆ వెండి నాణ్యాలు అతడు పెట్టుకున్నాడా అంటే పెట్టుకోలేకపోయినాడు. ఆ 30 వెండి నాణ్యాలు తన ఇంటిలోనికి ఇచ్చాడంటే ఇయ్యలేకపోయినాడు. తను వాడుకున్నాడంటే తను కూడా వాడుకోలేకపోయినాడు. వాటిని పడేసి వెళ్ళి ఊరేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అదే సెలవిస్తున్నాడు. నువ్వు దేవుడైతే ఆశించి కొనుక్కొని తెచ్చుకుంటున్నావో అదే నీ మనస్సాక్షిని దెబ్బతీస్తుంది. నువ్వు పాపం కోసం ఆశపడి దాన్ని తెచ్చుకుంటున్నావు, అదే నీ మనస్సాక్షిని దెబ్బతీస్తుంది. అదే నేను నాశనానికి నడిపిస్తుంది. మొట్టమొదటిగా ధనవంతుడు, రెండవదిగా ఎవరు? సంసోను, మూడవదిగా యూదా ఇస్కరియోతు. యూదా ఎప్పుడు అనుకోలేదంట ఇంత దూరం అయిపోతుంది, నేను దేవునికి ఇంత దూరం అయిపోతానా, నేను ఇంత చీప్గా చచ్చిపోతానా, నా మనస్సాక్షి నన్ను ఇంతగా చంపేస్తుంది అనుకోలేదట. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, చచ్చిపోతున్న ప్రతి ఒక్కరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, హల్లెలూయా, చచ్చిపోతున్న ప్రతి ఒక్కరి గురించి మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, చాలామంది అనుకుంటారు వాడు రాజులాగా చనిపోయాడు రా, మనకి ఏ బాధలు లేవు, వాడు హాస్పిటల్లో వాళ్ళలేదు, మనకి ఏ సమస్య అలా మంచిగా చచ్చిపోయినాడు. హల్లెలూయా.
కానీ జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి ఒక్క మనిషి చచ్చిపోతున్నప్పుడు, ప్రతి ఒక్క మనిషి ఈ లోకమును విడిచిపెట్టి వెళుతున్నప్పుడు, ఈ లోకంలో ధనమును అన్నీ విడిచిపెట్టవలసిన వాడే. కానీ ఆ చనిపోతున్న ఆ కొద్ది సమయంలో వాని మనస్సాక్షి వానికి లెక్క చెప్తుంది. హల్లెలూయా. నీ మనస్సాక్షి ఆ దినంలో నీకు లెక్క చెప్తుంది. నువ్వు పాపంలో చనిపోతున్నావా, నువ్వు కుటుంబ సమస్యలతో చనిపోతున్నావా, నువ్వు ఏ విషయంలో అయితే చనిపోతున్నావో ఆ చనిపోయే కొన్ని నిమిషముల ముందు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఇంకా నువ్వు చచ్చిపోతున్నావురా అని నీకు చెప్తుంది. కానీ బ్రతిక అయిపోయిందిరా నీకు చెప్తుంది. యూదా ఇస్కరియోతు కూడా ఆ మనస్సాక్షి ఆ కొన్ని నిమిషంలో చెప్పింది, నీకు ఇలాంటి బ్రతుకు వేస్ట్ యూదా, యేసు నమ్మిన నీకు ఇలాంటి బ్రతుకు వృధా, నువ్వెందుకు బ్రతుకున్నావు? ఆ ఉరేసుకొని అలా ఇలా కొడుతున్నప్పుడు ఆ చెట్టుకు ఉరేసుకున్న వాడు వెంటనే చచ్చిపోతారా అండి? చచ్చిపోడు. ఆ ఉరేసుకొని అటు ఇటు ఊగుతున్నప్పుడు బ్రతకాలని లేదు యూదాకి. ఎవరైనా వచ్చి నన్ను కాపాడాలని లేదు. మనస్సాక్షి చంపేసింది. చచ్చిపోయూదా అని చెప్పేసింది. ఏ వ్యక్తి అయినా బ్రతకాలని కోరుకుంటాడు, కానీ యూదా మాత్రము ఖచ్చితంగా చచ్చిపోవాలనే కోరుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నీ మనస్సాక్షి నిన్ను చంపేయబోతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మనస్సాక్షి వాళ్ళతో మాట్లాడుతుంది. చాలామంది అంటుంటారు, ఆఖరి కోరిక ఏమిటి? ఊరివేసే వ్యక్తిని అడుగుతారు, ఏమని? నీ చివరి కోరిక ఏమిటో చెప్పు అని. ఎందుకంటారు? వీడు చచ్చిపోయే ముందైనా సంతోషంగా దీన్ని అనుభవించి చావాలి అని. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అడుగుతున్న మాట, నువ్వు చచ్చిపోయే ముందు నీ మనస్సాక్షి పరిస్థితి ఏమిటి? నువ్వు చనిపోక ముందు నీ మనస్సాక్షి పరిస్థితి ఏమిటి? కొన్ని నిమిషాల్లో నువ్వు చనిపోతున్నావు కదా, అలాంటి టైంలో నీ మనస్సాక్షి నీతో ఏం చెప్తుంది? నువ్వు మంచిగా బతికావని చెప్తుందా? నువ్వు చచ్చిపోయిపోతున్నావు అని చెప్తుందా? నీలో పాపం ఉందని చెప్తుందా? నీ కుటుంబం విడిపోతుందని చెప్తుందా? నా జీవితమే అయిపోయిందిరా నీకు చెప్తుందా? జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ మాకెట తెలుస్తాయండి మా మనస్సాక్షి. అప్పుడు కదా, ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది? అప్పుడు నీకు తెలియాలని దేవుడు ఎంతో మంది నీకు చూపిస్తున్నాడు. అరే వాడు ఇట్లా చచ్చిపోయినాడు రా, వాడు అలా చనిపోయాడు రా, మన జీవితం ఇలా అంతమైపోయింది, వాడు ఈ పాపం చేసి చనిపోయినాడు, వీడు వాడప్పుడు తిరిగి చనిపోయినాడు. ఎందుకు ఇవన్నీ నీకు తెలుస్తున్నాయి? ఊరికే పని పాటలేకనా? ఇదిగో ఆ మనస్సాక్షి నువ్వు అర్థం చేసుకుంటావని. యూదా మనస్సాక్షి నీకు అర్థమైతే దేవుని విడిచిన యూదా తన మీద తనకి అసహ్యం వేసింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని విడిచిపెట్టిన మరుక్షణము, నీ జీవితం నీకు అర్థమైన మరుక్షణము నీ మనస్సాక్షి నీతో ఖచ్చితంగా మాట్లాడుతుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోనండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఏంటో తెలుసా? ఐగుప్తు రాజు, అతనే ఫరో. హల్లెలూయా. ఫరో జీవితంలో ఎన్నెన్నో సమస్యలు చూశాడు, ఎన్నో తెగులు చూశాడు. కానీ చివరికి ఐగుప్తు రాజు యొక్క కుమారుడే చనిపోయినాడు. ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయినాడో ఎన్ని సమస్యలు వచ్చినా భరించినాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఏం చేసినాడంట? వ్యక్తి భరించినాడు. ఇంట్లోని కప్పలు వచ్చినా, బొద్దింకలు వచ్చినా, రక్తమంతా నీరంతా రక్తముగా మారిన ఎన్ని సమస్యలు వచ్చినా భరించినాడు. కానీ ఒక సమస్య వచ్చింది, భరించలేకపోయినాడు. ఆ సమస్యే ఫరో యొక్క కుమారుడు. ఎప్పుడైతే ఫరో కుమారుడు చనిపోయినాడో ఫరో ఆ బాధను భరించలేకపోయినాడు. ఆ బాధను భరించలేని ఫరో వెంటనే ఇశ్రాయేల్ ప్రజలందరినీ పంపించేసినాడు. పంపించిన తర్వాత మనస్సు మారిందిరా అంటే మరలా వారిని తరుముతూ ఇంకొంతమంది సైన్యాన్ని పంపించినాడు. చివరికి ఏమైపోయింది? ఎర్ర సముద్రంలో వారందరూ కూడా హతమైపోయినారు. జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు ఎన్నో సమస్యలు అనుభవిస్తూ వస్తున్నావు. కానీ ఒక సమస్య ద్వారా దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా నీకు లెక్క కాదేమో, కానీ ఒక సమస్య రాబోతుంది. ఆ సమస్య నీకు దేవుడు అంటే ఏంటో నీకు చూపిస్తాడు. అప్పుడు కూడా నువ్వు మారకపోతే
ఫరోకు జరిగిందే నీకు కూడా జరుగుతుంది. హల్లెలూయా. ఫరోకు తన కుమారుడు చనిపోయి అందరూ ఆ ప్రదేశం అంతా ఒక్కొక్క కుటుంబంలో ఒక కుమారుడు చనిపోయినారంట. 100 ఇల్లుంటే 100 ఇళ్లలో ఒక శవం ఉంది. జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఎలా ఉంటుందండి? మన ఒక బజార్లో 3-4 చనిపోతేనే గందరగోళంగా ఉంటుంది. అలాంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక శవం ఉంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? అందరు ఏడుస్తూ ఆ రోదన ఎవరికి చెప్పుకోలేక, వీడు వెళ్ళి ఆ ఇంటికి చెప్పుకోలేక, ఆ ఇంటి వాళ్ళ ఇంటికి చెప్పుకోలేక వాళ్ళే నలుగుతూ ఏడుస్తున్నారు. ఇంతమంది ఏడుస్తుంటే ఫరో అయినా సంతోషంగా ఉన్నాడంటే అతని ఇంట్లో కూడా ఏడుపు మొదలైంది. అందరు ఏడుస్తున్నారు. ఫరోకు బుద్ధి వచ్చింది, నా వల్లే కదా పంపించేసినాడు. కానీ మారు మనసు అనేది రాలేదు, కఠినమైపోయింది. ఎప్పుడైతే హృదయం కఠినమైపోయిందో జ్ఞాపకం చేసుకొని అర్థమైంది, ఇదిగో దేవుడు ఇచ్చినప్పుడు నేను మారింటే ఎంత బాగుండు. నా కుమారుడు చనిపోయినప్పుడే నేను వీళ్ళ పట్ల పంపించేసి మనసంగా ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒక గొప్ప శ్రమ రాబోతుంది. హల్లెలూయా. ఏమి రాబోతుంది మన జీవితంలోనికి? శ్రమ. ఏంటండి? శ్రమలు రాబోతున్నాయా మన జీవితంలో? ఎంత పెద్ద శ్రమ, ఎంత పెద్ద కష్టమో. దేనికోసం ఇది? జ్ఞాపకం చేసుకోనండి. నీకు వస్తున్న శ్రమ నిన్ను మార్చడానికి, నీకు వస్తున్న శ్రమ నువ్వు మారుమనసు పొందలేకపోయినందుకో. ఫరోకు ఊకిన తన కుమారుడు చనిపోలేదే, ఫరో కఠినమైనందుకు చనిపోయినాడు. నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలోనికి శ్రమలు ఊరికే రావు. నువ్వు మారకుంటే వస్తాయి, నిన్ను మార్చడానికి వస్తాయి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఒకటి నీ హృదయం కఠినమైనందుకు, ఇంకొకటి నీవు మారు మనస్సును పొందడానికి. అయినా కూడా నువ్వు మారకపోతే ఆనాడు ఫరోకు జరిగినదే నీకు నాకు కూడా జరగబోతా ఉంది. హల్లెలూయా. అలా అనుకోలేదు, ఇలా అనుకోలేదు, ఇలా జరగదు, అలా జరగదు. నా జీవితం నా చేతిలో ఉంది, నా కుటుంబం నా చేతిలో ఉంది. ఏముంది నీ చేతిలో? ఏముంది నీ బ్రతుకులో? ప్రతి ఒక్కరికి మరణము రాబోతా ఉంది. ఏదో ఒక విధంగా మరణం రాబోతుంది. ధనవంతునికి ఆశ పట్ల వచ్చింది. యూదా ఇస్కరియోతు మనస్సాక్షి చచ్చిపోయినాడు. ఐగుప్తు రాజు బాధ వచ్చినా మారలేకపోయినాడు, కఠినమై చనిపోయినాడు. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నామండి? దేని చూసుకొని మురిసిపోయి నరకానికి పోతున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇన్ని తెలుసుకున్న మనము ఏమంటావయ్యా లాస్ట్కి? ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక విధంగా మరణం వస్తుంది. వాడు అనుకున్నట్టుగా జరగడం లేదు, వాని జీవితం వాని కంట్రోల్లో లేదు. మరి ఇన్ని చెప్పినా నీవు లాస్ట్కి ఏమంటావయ్యా అంటే చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. హల్లెలూయా. ఏమంటున్నాడైనా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదంట. ఆవిరి వంటి వారు. ఎందుకు దేవుడు ఆవిరితో పోలుస్తున్నాడండి? ఆవిరి ఎంతసేపు ఉంటుంది? దానికి వేడి తగులుతున్నంత వరకు ఆవిరి ఉంటూనే ఉంటుంది. ఆ వేడి దాని నుంచి పోయిన వెంటనే ఆ ఆవిరి ఏమైపోతుంది? నీళ్ళలాగా మారి కనబడదు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి ఒక్కడు వాడు ఎలాంటి స్థితిలో ఉన్నా వాడంతా ఆవిరి లాంటి వాడే. వాడు ఎప్పుడు ఆ ఆవిరి చల్లారుతుందో వాడికి తెలియదట. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ధనవంతుడు అనుకోలేదు, రేపు ఉదయాన్నే వెళ్ళి మిషన్ను తోలుకొని పోయి కోత కోపించుకుందాం అనుకున్నాడు. కానీ రాత్రికే తన ప్రాణము పోయింది. తిందాము, తాగుదాము, సుఖిద్దాము అనుకున్నాడు. ఏమైపోయింది? ఈరోజు నీవు నేను ఏమేమి అనుకుంటున్నాం? నీ కుటుంబం గురించి ఏదో అనుకుంటున్నావు, నీ పిల్లల గురించి ఏమో అనుకుంటున్నావు, నీ ఆస్తి గురించి ఏమో అనుకుంటున్నావు. కానీ జ్ఞాపకం చేసుకో,
ఈ రాత్రి దేవుడిని ప్రాణాన్ని అడిగితే ఏమవుతుంది? ఎట్లా అడుగుతారండి మా ప్రాణాన్ని? దేవుడు మాకు మంచి బలం ఉంది, మాకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, సంతోషంగా ఉన్నాం, మంచి మంచి ఫుడ్ తింటున్నాం, మేము రేపు ఎట్లా చచ్చిపోతాము, మేము రాత్రికి ఎట్లా చచ్చిపోతాము అనుకుంటున్నావా? దేవుడు ప్రతి ఒక్క మరణానికి ఒక లెక్క రాస్తున్నాడు. హల్లెలూయా. నీ మరణానికి ఒక లెక్క ఉంది, నా మరణానికి ఒక లెక్క ఉంది. ప్రతి ఒక్కడు ఎప్పుడు చనిపోవాలో దేవుడు రాసి పెట్టాడు. మరి అందరు చచ్చిపోతున్నారు కదా. యూదా ఇస్కరియోతు మనస్సాక్షి చచ్చిపోవడం ఏంది? ఫరో రాజుకు అంత శ్రమ రావడం ఏంది? గమనించండి, ఇవన్నీ ఎందుకు జరిగినాయి తెలుసా? వాళ్ళు చేసుకున్నందుకే. ప్రతి ఒక్కరికి మరణం ఉంది, కానీ ఆ మరణాన్ని మనం భయంకరంగా మార్చుకొని చచ్చిపోతున్నాం. హల్లెలూయా. సంసోను కూడా మరణం ఉంది, కానీ సంసోను ఆ మరణమును ఎట్లా మార్చుకున్నాడు తెలుసా? అవమానంగా మార్చుకొని చచ్చిపోయినాడు. యూదా ఇస్కరియోతు కూడా మరణం ఉంది, మనస్సాక్షి చేత చచ్చిపోయినాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను, మనందరికీ మరణం ఉంది, కానీ ఆ మరణము మనం ఎట్లా చచ్చిపోతున్నాం? హల్లెలూయా. నీ మరణాన్ని నువ్వు ఎలా ముగిస్తున్నావు? బాధలతోనా, కష్టాలతోనా, మనస్సాక్షి గద్దింపుతోనా, శ్రమలతోనా, దేనితో నువ్వు చనిపోతా ఉన్నావు? జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీతో సెలవిస్తున్నమాట, రేపేమి సంభవించునో నీకు తెలియదట. రేపేమి జరుగుతుందో నీకు తెలియదు. మరి ఏం చేయాలి? ఒకటే ఒక పని చేయాలండి. చూద్దాం, అది ఒక్కటి చెప్పుకొని మోయించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం అండి. 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఏమంట? ఒక్కసారే చచ్చిపోవాలంట, తర్వాత ఏమంటది? తీర్పు ఉంటది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మరణం ఉంది. వాడు ఎన్నిసార్లు చచ్చిపోవాలా? ఒక్కసారి చచ్చిపోవాలంట. ఆ తర్వాత వెంటనే మనకి ఏముంది? తీర్పు అనేది ఉన్నది. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకో, నువ్వు చనిపోయిన తర్వాత దేన్ని మార్చలేవేమో, కానీ నువ్వు బ్రతుకుండగానే నీ బ్రతుకును మార్చుకోవచ్చు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు 2 కొరింథీ 6:2, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఈనాడైనా నీవు రక్షణ పొందు అంటున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ధనవంతుడితో దేవుడు చెప్పినట్టుగా, ఓరి వెర్రివాడా, ఇన్ని రోజులు నీవు డబ్బు కోసం సంతోషపడ్డావు, ఇన్ని రోజులు పొలం పనుల కోసం కష్టపడ్డావు, ఇన్ని రోజులు కుటుంబం కోసం కష్టపడ్డావు, ఇన్ని రోజులు తిండి కోసం కష్టపడ్డావు కదా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు ఏం చేస్తావయ్యా? రేపు నీదేమవుతుందయ్యా? అదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? నీ మనస్సాక్షి నీతో ఏమంటది? అదే ప్రశ్న దేవుడు ధనవంతుడికి వినేయబడేలాగా ఉంటే ఏమవుతుంది? ధనవంతునికి దేవుడు వినపడేలాగా, ఊరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటాను, నువ్వేం చేస్తావు చేసుకోని అంటే ఏం చేసేవాడు అంటారు? ధనవంతుడు పోయి పొలాన్ని చూసుకునేవాడా? పోయి హాస్పిటల్లో కూర్చునేవాడా? ఎక్కడ కూర్చుంటాడు? ఏమి చేయలేడు. దేవుని తీర్పు మాత్రమే నిజమైనది. మనిషి ఎన్ని ఆలోచన చేసినా అవన్నీ నిలవవు, కానీ దేవుని ఆలోచన ఒక్కటే నిలుస్తుందట. ధనవంతుడికి వినబడలేదు కాబట్టి అలానే మనకొని చనిపోయినాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు నీకు వినబడుతున్న వాక్యం ఒకటి ఉంది. నీ మరణం ఏంటో ఈరోజు నీకు చెప్పాను. ఈరోజు నీ మరణం ఎలా రాబోతుందో నీకు చెప్పాను. అది మనస్సాక్షి గద్దింపు చేతన, బాధల చేతన, అవమానాల చేతన, ఆశల చేతన, సంతోషముల చేతన, ఎలాగ నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు జ్ఞాపకం చేసుకో. కానీ మరణం మాత్రం ప్రతి ఒక్కరికి ఉంది. ఆ మరణము తర్వాతనే తీర్పు ఉన్నది. హల్లెలూయా. ధనవంతుడు లెక్క చెప్పాడు, నీవు నేను కూడా లెక్క చెప్పాలి. సంసోను లెక్క చెప్పాలి, ఇస్కరియోతు యూదా లెక్క చెప్పాలి. వాక్యం వింటున్న నీవు నేను కూడా ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పాలి అంటే నీ మరణము, మనందరి మరణము ఎలాగుండాలంట? ఎలాగుండాలి? మనందరి మరణము రక్షణ పొందిన మరణం ఎలాగుండాలా? ఒకవేళ రక్షణ కనుక లేకపోతే మన జీవితములన్నీ కూడా ఏమైపోతాయి? నాశనం అయిపోతా ఉన్నాయి. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుందామండి. వాక్యమైన మనందరం కూడా ఒక విషయాన్ని అయితే బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు చనిపోకముందే నీ మనస్సాక్షినితో ఏం చెప్తుందో కనుక్కో. నువ్వు చనిపోకముందే, ఈ లోకంలో నీ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందుకే నీ మనస్సాక్షినితో ఏమంటుందో ఒకసారి అడుగు. ఇదిగో ఓ మనస్సా, నువ్వు ఇన్ని రోజులు తిన్నావు, తాగినావు, సుఖించినావు, పొలం పనులు అన్నావు, అవన్నావు, ఇవన్నావు, ఇన్నన్నావు కదా. నేను చనిపోతే నేనేమైపోతాను నాకు చెప్పవా అని అడుగు ఒకసారి. అదేం చెప్తాదు. ఒకసారి నువ్వు నేను ఇప్పుడే చనిపోతే, రాత్రికే చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానంటావు. నీ మనస్సును అడిగితే అది నీకు పరలోకం అని చెప్తుందా, నరకం అని చెప్తుందా ఒకసారి ఆలోచన చేయండి. పై వచ్చే వాటిని ఆలోచించడం చాలా ముఖ్యమైనదండి. ఈ లోకంలో నువ్వు ఎన్ని ఆలోచన చేసినా అవి ఈ లోకం వరకే. కానీ ఎవడైతే ముందున్న వాటి కోసం పరిగెత్తుతాడో వాడే విజయాన్ని పొందుతాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ముందున్న వాటి కోసం పరిగెత్తితే నీకు రక్షణ రాబోతుంది. ఆ ముందున్నదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ బ్రతుకును మార్చుకో, నీ ఆశలను విడిచిపెట్టు, నీ హృదయాన్ని మార్చుకో. ఈ మధ్యాహ్నం ఒక తీర్మానం తీసుకో. అయ్యా, నా మనస్సాక్షితో మాట్లాడయ్యా. ఫరోగా కఠినమైన మనస్సు నాకు వద్దయ్యా, నా మనస్సాక్షితో నీవే మాట్లాడి స్థిరపరచు ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా ఆయన అడగాలని దేవుడి చిన్ని వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.